హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆదిత్య మ్యూజిక్ 2024. ఈరోజు మనం కుంతల గ్రామ రహస్యం పార్ట్ 2 గురించి తెలుసుకుందాం. పార్ట్ 3 ఆత్మల ఆవాహన. రఘు తన చుట్టూ ఉన్న ఆత్మల దృశ్యాలను చూసి భయంతో నిశ్చలంగా నిలబడ్డాడు. ఆ పగలోంచి వచ్చిన పెద్ద చేతి ఆకారం అతని వైపు చేరువుతూ అతని గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఆ చేతి అతనిని తాకబోతున్న సమయంలో రఘు తనలోని ధైర్యాన్ని సేకరించి వెనక్కి ఒక పెద్ద అడుగు వేసి, "నువ్వు ఎవరు? నాకు ఏమి కావాలి?" అని గట్టిగా ప్రశ్నించాడు. ఆ చేతి ఆకారం ఆగి ఆత్మల శబ్దం ఒకే స్వరంతో, "మేము ఈ దేవాలయంలో బంధించబడి ఉన్న ఆత్మలు. మా విముక్తి కోసం నువ్వు సహాయం చేయాలి" అని చెప్పింది. రఘు ఆశ్చర్యంతో, "నేను ఎలా సహాయం చేయగలను?" అని అడిగాడు. ఆత్మలు సమాధానమిచ్చాయి, "ఈ దేవాలయంలో ఒక పురాతన శాపం ఉంది. ఆ శాపాన్ని తొలగించడానికి దేవాలయం లోపల ఉన్న రహస్య మంత్రాన్ని జపించాలి. కానీ ఆ మంత్రం ఒక పుస్తకంలో ఉంది. అది ఈ దేవాలయం లోపలే దాగి ఉంది. నువ్వు ఆ పుస్తకాన్ని కనుగొని మంత్రాన్ని జపించాలి." రఘు తన భయాన్ని జయించి దేవాలయం లోపల ఆ పుస్తకాన్ని వెతకడం ప్రారంభించాడు. పగుళ్ళు ఉన్న రాతి గోడల మధ్య ఒక పాత తలుపు కనిపించింది. ఆ తలుపు వెనక ఒక చిన్న గది, ఆ గదిలో ఒక పాత పుస్తకం ఉంది. రఘు ఆ పుస్తకాన్ని తీసి దాని పుటలను తిరగేస్తూ మంత్రాన్ని కనుగొన్నాడు. మంత్రాన్ని జపించడానికి సిద్ధమవుతున్న సమయంలో దేవాలయం బయట నుండి ఒక గట్టిగా కేక వినిపించింది. రఘు ఆ శబ్దం వైపు చూసి ఎవరో తనను ఆపడానికి వస్తున్నారని భావించాడు. అతను త్వరగా మంత్రాన్ని జపించడం ప్రారంభించాడు. రఘు మంత్రాన్ని జపించగానే దేవాలయం మొత్తం కనిపించసాగింది. ఆత్మలు ఒక గట్టిగా అరుస్తూ రఘు చుట్టూ చుట్టుముట్టాయి. ఆ సమయంలో దేవాలయం తలుపు దగ్గర ఒక నీడ ఆకారం కనిపించింది. ఆ ఆకారం ఎవరో, రఘు మంత్రాన్ని పూర్తి చేయగలిగాడా అనేది పార్ట్ 4లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.